ఆస్తి గొడవ 2 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆస్తి కోసం సొంత అన్న వదినల్నే చంపిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన మోషే, సరోజమ్మ దంపతులు దస్తగిరిపేటలో నివాసం ఉంటున్నారు. మోషేకు అతని తమ్ముడు ఏసయ్యకు కొద్ది రోజులుగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ విషయంలోనే సోమవారం ఏసయ్య మోషే ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాట పెరగడంతో ఇనుపరాడుతో మోషే అతని భార్య సరోజమ్మపై ఏసయ్య దాడి చేశాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ సభ కడప జిల్లాలోని పొద్దుటూరు ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా భార్యాభర్తల హత్య కలగడం అవుతుంది. ప్రధానంగా హత్యకు సంబంధించినటువంటి కారణాలు పరిశీలిస్తే పూర్తిగా ఆస్తి వ్యవహారంలో దస్తగిరిపేటలోని మోసే సిటీ వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఏసయ్య అనే వ్యక్తి మోసేసి అతని భార్య అయినటువంటి సరోజమ్మను ఇనుపరాడుతో తలపై మోదీ అదేపదిగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఒక్కసారిగా జంట హత్యలు జరగడంతో పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు కూడా నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరి హత్యలు కూడా పొద్దుటూరు ప్రభుత్వ హత్యలు జరిగినటువంటి మృతదేహాలను కూడా పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా శవ పరీక్షల నిమిత్తము తరలించారు. అయితే ఒక్కసారిగా జంట హత్యలు జరగడంతో దస్తగిరిపేటలో విషాదకాయాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. అయితే అత్యంత దారుణంగా హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న మోసే అతని భార్య సరోజమ్మ మృతదేహాలు చూసినటువంటి బంధువులు కూడా బోరును విలిపించుతూ ఉన్నారని చెప్పవచ్చు. శోభ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.